ఈ ప్లేస్ నాకు సైలెన్స్ని అప్రిషియేట్ చేయడం నేర్పించింది. జీవితంలో ప్రశాంతతను మించిన సంపద ఏమీ లేదు అనే విషయాన్ని అర్థమయ్యేలా చెప్పింది. మనం ఎప్పుడూ నెగ్లెక్ట్ చేసి మన మనసు చెప్పే మాటలను మరింత గట్టిగా వినిపించుకునేలా చేసింది. వెల్కమ్ టు కన్హా శాంతివనం. హైదరాబాద్కి జస్ట్ 50 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉండే ఈ ప్లేస్ ప్రశాంతతకు నెలవని చెప్పొచ్చు. ఈ ప్లేస్కి రావాలంటే ఉండాల్సిన ఒకే ఒక క్వాలిఫికేషన్ సైలెంట్గా ఉండడం. కన్హా శాంతివనంలో టీచ్ చేసే మెథడ్ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్. పీపుల్ హియర్ బిలీవ్ దట్ ఎలా అయితే ఫుడ్, క్లోత్స్ అండ్ షెల్టర్ బేసిక్ నీడ్సో అలానే ప్రశాంతమైన కాన్షియస్ లివింగ్ కూడా ఒక బేసిక్ నీడ్. ఎలాగో ఒకలాగా బతికేయడం వేరు, కాన్షియస్గా జీవించడం వేరు. ఇంగ్లీష్లో నా ఫేవరెట్ కోట్ ఒకటి ఉంది, మెనీ పీపుల్ లీవ్ సేమ్ ఇయర్ 80 times అండ్ కాల్ ఇట్ ఎ లైఫ్ అని. అంటే మనలో చాలామంది ఒకే సంవత్సరాన్ని 80 సార్లు గడిపేసి దాన్నే జీవితం అనుకుంటాం అని దాని అర్థం. నిజమే కదా. మనం మన మొబైల్స్ని, కార్స్ని, క్లోత్స్ని లైక్ మెటీరియల్ థింగ్స్ అన్నిటిని టైంతో పాటు అప్డేట్ చేస్తూ ఉంటాము. బట్ మన లైఫ్ని, మన సోల్ని చాలాసార్లు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. కానీ ఈ ప్లేస్ మన సోల్ని అప్డేట్ చేసే ప్లేస్ అని చెప్పవచ్చు. అలానే పాజిటివ్ ఎనర్జీకి ఒక పవర్ సెంటర్ లాంటిది. మనందరిలో ఇమ్మెన్స్ అమౌంట్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ ఉంది. బై బర్త్ మనందరం చాలా మంచి వాళ్ళమే, సెన్సిటివ్ అండ్ ప్యూర్ హార్ట్తో పుట్టిన వాళ్ళమే. కానీ పెరుగుతున్న కొద్దీ ఆ ఇన్నోసెంట్ హ్యూమన్ బీయింగ్ని ఈ బ్రోకెన్ సొసైటీ కొంచెం క్రూయల్గా మార్చేసిందని చెప్పొచ్చు. అందుకే ఎవరేమైపోయినా పర్లేదు, నేను హ్యాపీగా కంఫర్టబుల్గా ఉంటే చాలు అన్న థాట్స్ మనలో పెరిగిపోతున్నాయి. మాయమైపోతున్న ఆ ఇన్నోసెంట్ హ్యూమన్ బీయింగ్కి మళ్ళీ ప్రాణం పోయగలిగే ప్లేస్ ఇది. ఈ భూమిపైన ఉన్న ఏ జీవి నాకు స్ట్రేంజర్ కాదు, వాళ్ళందరూ నా సిబ్లింగ్స్ అని గుర్తు చేసే ప్లేస్ ఇది. హోప్లెస్గా మారిపోతున్న లైఫ్లో కొంచెం క్లారిటీతో ఆ హోప్ని మళ్ళీ చిగురించేలా చేయగలిగిన ప్లేస్ ఇది. ఇఫ్ పాసిబుల్ ఒక్కసారి విజిట్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ గ్రేట్ డే అహెడ్.